ఈ వర్షాకాలం సీజన్‌లో దొరికే తాటిపళ్ళుతో చేసిన వంటలంటే అందరూ చాలా ఇష్టంగా తింటారండి. కానీ తాటిపండు నుంచి గుజ్జు తీయాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారండి. అందుకనే ఈ వీడియోలో తాటిపండు నుండి గుజ్జు ఎక్కువ కష్టపడకుండా ఈజీగా పీచు రాకుండా ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం ఒక పెద్ద సైజు తాటికాయ తీసుకోవాలండి. ఈ తాటికాయ మనకి ఇలా నల్లగా ఉండాలి. ఇలా నల్లగా ఉన్న తాటికాయలు అయితే మనకి ఏ రొట్టె చేసుకున్నా గారెలైనా మనకి తాటి పేస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా మనం తాటికాయను శుభ్రంగా కడుక్కొని అప్పుడు మనం దీన్ని పేస్ట్ తీసుకున్నాక రెడీ చేసుకోవాలండి. ఇలా మనం బాగా పండిన తాటికాయ అయితే మనకు బాగుంటుంది, పేస్ట్ బాగా వస్తుంది. ఇలా ఒక తాటికాయ తీసుకుని దాని ముందు ఇలా కింద కొట్టాలండి. గట్టిగా కొడితే మనకి అప్పుడు పైన ముచ్చుక కొంచెం ఊడుతుంది. ఇలా బలంగా కింద వేసి కొట్టాలి తాటికాయని. ఇలా కొట్టిన తర్వాత పైన మనకి ఈ డెప్ప మొత్తం తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత అది మనకు ఓపెన్ అవ్వకపోతే మళ్ళీ కొంచెం కింద వేసి కొడితే మనకి తాటికాయ ఓపెన్ అవుతుంది. మనకి తాటికాయ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇలా 3 టెంకలు వస్తాయండి. ఈ 3 టెంకలను కూడా విడివిడిగా తీసేసుకోవాలి. ఇలా విడిగా తీసేసుకొని దానిపైన ఉన్న ఈ బ్లాక్ తొక్క మొత్తం కూడా లాగేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా తీయాలండి. అది ఆ తొక్క తీసేటప్పుడు చేతులు కట్ అవుతాయి. అందుకని ఈ తొక్క సెంటర్లో పట్టుకొని పీసు రాకుండా తీస్తే త్వరగా ఊడొచ్చేస్తుంది. ఇలా మొత్తం అన్నీ తీసేసుకున్న తర్వాత వీటిని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు ఈ తాటి టెంకలకి కొద్దిగా వాటర్ తీసుకొని పైన కొద్దిగా వాటర్ అప్లై చేసి ఇలా పాముకోవాలండి. ఇలా పాముకోవడం వల్ల మనకి ఆ తాటి గుజ్జు మొత్తం అంతా కూడా మెత్తబడి పేస్ట్లా బాగా వస్తుంది. మొత్తం అన్ని ఇలా పామేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత తాటిపండు పేస్ట్ తీసుకోవడం కోసం నేను ఇక్కడ వేరొక ప్లేట్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఇక్కడ తాటిపండు గుజ్జు తీసుకోవడం కోసం క్యారెట్ కోరుకుని తీసుకున్నానండి. ఈ క్యారెట్ కోరుకుని నేను ఇక్కడ పెద్ద బెజ్జాలతో ఈ తాటిపండు గుజ్జు అనేది తీసుకుంటున్నాను. ఇది పెద్ద బెజ్జాలతో తీసుకోవడం వల్ల మనకి ఈ తాటిపండు గుజ్జు అనేది త్వరగా వచ్చేస్తుంది. అలాగే మనకి పీసు కూడా రాకుండా నీట్గా పేస్ట్ మొత్తం బాగా వస్తుందండి. ఇలా చాలా ఈజీగా త్వరగా కూడా తీసేసుకోవచ్చు. ఇంకా చూసారు కదా మనకి ఎక్కడ పీస్ అనేది రాకుండా ఓన్లీ గుజ్జు మాత్రమే వస్తుంది. ఇలా మొత్తం అన్నీ కూడా తీసేసుకోవాలి. ఇలా తాటి టెంక పేస్ట్ తీసేటప్పుడు ఒకవైపు మొత్తం అంతా తీసేసుకుని తెల్లగా అయిపోయిన తర్వాత దీన్ని రెండో వైపు తిప్పుకొని తీసుకోవాలి. అలా అన్ని వైపులా కూడా తాటి టెంక మొత్తం అంతా తెల్లగా వచ్చేంత వరకు తీసుకుంటే మనకి ఈ తాటికాయకున్న పేస్ట్ మొత్తం అంతా వచ్చేసి మనకి ఎక్కడ పీసులు అనేది రాకుండా బాగా వస్తుందండి పేస్ట్. ఇంకా చూడండి మనకి ఎక్కడ కూడా ఈ టెంకకి గుజ్జు అనేది లేకుండా ఇలా మొత్తం అంతా తెల్లగా వచ్చేంత వరకు ఇలా పేస్ట్ తీసుకుని ఆ టెంకని పక్కన పెట్టేసుకోవాలి. ఇక చూడండి మనకి ఎక్కడ కూడా ఈ పేస్ట్లో తీసుకున్న పేస్ట్లో ఎక్కడ కూడా పీసులు అనేవి లేవు. మనకు ఒకవేళ ఎక్కడైనా పీచులు కనుక ఉంటే మీరు ఇలా మనం చేయి పెట్టుకుని ఇలా అంటే మనకి పీచులు మొత్తం అంతా చేతితో వచ్చేస్తాయండి. ఇక్కడ నాకు పీస్ అనేది కూడా రాలేదు. మీరు చూస్తున్నారు కదా మొత్తం అంతా పేస్టే ఉంది. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కూడా అన్ని టెంకలు ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకుని పక్కన పెట్టుకున్న పేస్ట్తో మనం వెంటనే ఇవి వండేసుకోవాలని ఏమి లేదండి. ఒకవేళ మీరు ఈ తాటి పేస్ట్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే 1 నెల 2 నెలలు కూడా మీరు దీన్ని స్టోర్ చేసుకోవచ్చండి. దానికోసం మనం ఇక్కడ ఒక బాక్స్ తీసుకుని ఆ బాక్స్లోకి ఈ పేస్ట్ మొత్తం వేసుకుని దీంట్లో ఎటువంటి నూక కానీ బెల్లం కానీ ఏమి కలపకుండా ఓన్లీ ఈ పేస్ట్ మట్టికే మనం స్టోర్ చేసుకోవాలండి. ఇలా మొత్తం పేస్ట్ అంతా బాక్స్లో వేసుకుని బాక్స్ మూత పెట్టేసుకోవాలి. దీంట్లోకి వాటర్ ఏమి వెళ్ళకుండా చూసుకుంటే మీకు 2-3 నెలల వరకు కూడా ఈ పేస్ట్ అనేది పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి తాటి పేస్ట్ అనేది అసలు పాడవకుండా బాగుంటుంది. మీరు ఎప్పుడు యూజ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు దీన్ని తీసుకుని వాడుకోవచ్చు.